హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినము దేవుని మందిరంలో మనమందరము ఆయన బిడలముగా, ఆయన ఏర్పరచుకున్న జనాంగముగా దేవుని స్తుతించుటకు, మహిమపరచుటకు ఆ దేవాతి దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కొంచెం గట్టి కొడతారా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం. యేసయ్య మాతో మాట్లాడండి. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, కృపగలిగిన రాజా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి ప్రభువా. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. మరి ఒక సండే మీ అందరిని చూడడం నేను సంతోషంగా భావిస్తున్నా. ఎంతమందికి దేవుని మందిరంలో ఉండడం సంతోషంగా ఉంది? దేవుని మందిరంలో ఉండడం అనేది గొప్ప దీవెన. హల్లెలూయా. గడిచిన వారము ఒక అంశమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దేవుని సన్నిధి. స్తోత్రం. హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దేవుని వాక్యములో దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఎవరు చెప్పండి? మోషే. ఎవరు? అందరం చెప్దాం. ఎవరు? మోషే ప్రవక్త దేవుని సన్నిధిని కోరుకున్నాడు కదా. సొలొమోను ఏం కోరుకున్నాడు కదా? అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా వాళ్ళు ఆశించడము మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే ఏం కోరుకున్నాడు అంటే దేవుని సన్నిధి. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 15వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 15. నిర్గమకాండము 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ఇఫ్ దై ప్రెజెన్స్ గో నాట్ విత్ మీ, క్యారీ us నాట్ అప్. హల్లెలూయా. నీ సన్నిధి రాకుంటే మమ్మల్ని తోడుకొని పోకయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా. మోషే గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మోషే ఎలా ఉంటాడు? దివ్య సుందరుడు. హల్లెలూయా. చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. హల్లెలూయా. తర్వాత ఇంకేంటి మోషే గురించి ఇంకేం జ్ఞాపకం చేసుకున్నాం? అనేక రకాలైన సర్వ విద్యల అక్కడ ఒక పదం యూజ్ చేసి ఉంటుంది. సకల విద్యల్లో ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి కదా. అంటే ఒక చాకిస్తే ఏం చేస్తాడు? చెప్పండి, చెప్పండి, ఏం చేస్తాడు? ఒక కత్తి చేతికిస్తే ఏం చేస్తాడు? సకల విద్యలు కదా. అంటే వంట చేయగలుగుతాడు అదే కత్తితోటి. హల్లెలూయా. అన్ని రకములైన విద్యలలో ఆ రోజులలో యుద్ధం చేయడం కూడా ఒక విద్యే. దేశం మీదికి ఒక దేశం యుద్ధానికి వస్తుంటే తమని తాము రక్షించుకోవడానికి వాళ్ళు అన్ని విద్యలలో ప్రావీణ్యత సంపాదించేవారు. మరి ముఖ్యంగా ఈయన ఎవరి కుమారుడిగా పెరిగాడు అంటే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాడు.
రాజకుమారులకి సాధారణంగా అన్ని విద్యలు అభ్యసిస్తూ ఉంటారు, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఏదైనా రాజ్యము వారి మీదకి యుద్ధముకు వచ్చినప్పుడు వాళ్ళకి పగవారు వారికి వ్యతిరేకస్తులు వారి మీదికి వచ్చినప్పుడు తమను తాము రక్షించుకొని రాజ్యమును కూడా రక్షించే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు. ఇంకేం తెలుసుకున్నాం? ఇంకేం తెలుసుకున్నాం మోషే గురించి? మంచిగా మాట్లాడగలవాడు, అదేవిధంగా కార్యములు కూడా మాటల వరకే సరిపుచ్చేవాడు కాదు. వింటున్నారా? ఉందా? అందరు నన్ను తెల్లమొహాలు వేసి చూస్తున్నారు, ఏంది గుర్తులేనట్టుందా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి దేని అందంట? మాటల యందు. మాటలు మంచిగా మాట్లాడేవాడు. అంటే దేవుడు పిలిచినప్పుడు మాత్రం ఏం గుర్తొచ్చింది ఆయనకి? అంటే నత్యున్నా కానీ కమ్యూనికేట్ చేయగలిగిన కేపబిలిటీ ఉన్నవాడు. హల్లెలూయా. ఏమనుంది? మాటల యందును కార్యములందును ప్రావీణుడై ఉండెను. అంటే మాటలు చెప్తాడు, అదేవిధంగా చేతలు కూడా ఉంటాయి. కేవలం మాటలే కాదు. కొంతమంది చూస్తారా, మాటలు భలే మాట్లాడతారు, కానీ కార్యాలకు వచ్చేసరికి, పనికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ముందుండరు. కానీ మోషే గురించి మనం ఏం తెలుసుకుంటున్నాము? మాటలు ఉన్నాయి, చేతలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి. మన జీవితంలో మాటలు ఒక్కటి సరిపోతాయా? మన జీవితంలో ఏం కావాలి? మాటలు కావాలి, క్రియలు కావాలి. హల్లెలూయా. మాటలు క్రియలు ఉండాలి. నేను ఇంటర్ ఒక కాలేజీలో చదివాను. ఆ కాలేజ్ పేరు ఏంటంటే వర్డ్ అండ్ డీడ్. ఏంటి? వర్డ్ అండ్ డీడ్. హయత్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో. అంటే అర్థం ఏంటంటే వర్డ్ అండ్ డీడ్. వర్డ్ అంటే ఏంది? మాటలు. డీడ్ అంటే ఏంటంటే క్రియలు. మాటలతో పాటు క్రియలు ఉండాలి. హల్లెలూయా. మనందరి జీవితంలో మాటలతో పాటు క్రియలు కూడా ఉండునుగాక. అయితే ఇన్ని రకములుగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఫరో కుమార్తె ఒక కుమారునిగా పెరిగాడు అంటే ఆయనకి ఏ కొరత లేదు. ఫుల్ రిచ్ కిడ్, చాలా ధనము ఉన్న వ్యక్తి. అయితే ఇంత స్థితిలో ఉన్న మోషే ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఏం కోరుకుంటున్నాడు అంటే దేవుని సన్నిధి నాకు కావాలి. స్తోత్రం. అందరం చేతులెత్తి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి కావాలి. ఐ నీడ్ గాడ్స్ ప్రెజెన్స్. నీ సన్నిధి లేకుండా నన్ను ఎక్కడికి పోనీయకయ్యా, ఇక్కడనే ఉంటామయ్యా. నీ సన్నిధి రాకుంటే నేను ముందడుగు పోయాను. ఎంత గొప్ప మాటలు చూడండి. అన్నిటికంటే కూడా ఎక్కువగా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే దేవుని సన్నిధి కోరుకుంటున్నాడు. అంటే దేవుడు నాతో ఉండాలనే ఆశ అతనికి ఉన్నది. హల్లెలూయా. మన జీవితంలో అలాంటి ఆశ ఉందా? ఈరోజు కూడా దేవుని సన్నిధిని గురించి మరికొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుని సన్నిధిని గురించి వింటున్న కొలది మన జీవితంలో దేవుని సన్నిధి అనుగ్రహించబడునుగాక. దేవుని సన్నిధిని ఆకాంక్షించే బిడలముగా యేసు నామములో మనం అందరం ఉందుముగాక. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ, వచనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చదువుతూ ఉంటా, మీరందరూ కూడా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి
పొండి. దేవుడు ఆయన బిడ్డలకు, ఆయన జనాంగానికి ఒక ప్రదేశాన్ని వాగ్దానం చేశాడు కదా. కనాను దేశాన్ని వారికి ఇస్తానని ప్రామిస్ చేశాడు కదా, ప్రామిస్ చేశాడు. అయితే మీరు లేచి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు తర్వాత వచ్చిన చూడండి, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టేదను. హల్లెలూయా. అంటే దేవుడు ముందుగానే వీళ్ళకి ఏం తెలియపరుస్తున్నాడు అంటే, మీరు నేను వాగ్దానం చేసిన ప్రదేశానికి వెళ్ళడం ప్రారంభించండి, మీ ప్రయాణం స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేయాలి? నీ ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఎక్కడికి? దేవుడు వెళ్ళమని చెప్పిన ప్రదేశానికి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ ప్రయాణం స్టార్ట్ చేయని చెప్పు. హల్లెలూయా. ఎక్కడికి? దేవుడు చెప్పిన ప్రదేశం. దేవునికి దగ్గరగా, దేవుని ఉద్దేశములకు దగ్గరగా మనం ప్రయాణం చేసే వాళ్ళంగా ఉండాలి. అయితే ఇక్కడ ప్రయాణం చేయమని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? ఒక దూతను పంపిస్తాను, మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడానికి దూతను పంపిస్తానని చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చిన చదవండి, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. దానికి ముందు వచ్చిన వాళ్ళు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ కొరకు నేను ఒక దూతను పంపిస్తాను అంటున్నాడు. వింటున్నారా? దూత అంటే ఒక మెసెంజర్, వీళ్ళ తరపున ఒక వ్యక్తిని, వీళ్ళకు సహకారంగా ఒక వ్యక్తిని పంపిస్తానంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మాత్రం మీతో రాను. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో రానని చెప్తా ఉన్నాడు క్లియర్గా. దేవుడు మనతో రానని చెప్తే ఎంత బాధాకరమైన విషయం కదా. దేవుడు నీ జీవితంలో నీతో నేను రాను అని చెబితే అది బాధనా సంతోషమా? దేవుడు రాకుంటే మన జీవితంలో ఏమైపోతాయి? దేవుడు లేని ఒక క్షణము కూడా మన జీవితంలో ఎంతో ప్రాణాంతకరంగా, ఎంతో భయంకరంగా మారే అవకాశాలు ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను మీతో రాను. ఎంతమందికి దేవుడు మనతో రావాలని ఆశ ఉంది? ఉన్నవారు ఒక్కసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు వీళ్ళతో రాను అని చెప్పడానికి ఒక కారణం ఉంది. వింటున్నారా? దేవుడు మనతో రానని చెబితే వాటి వెనుక, ఆ మాట వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. దేవుడు ఊరికే మన జీవితంలో రానని చెప్పడు. దేవుడు మన జీవితంలో మనకు తోడుగా ఉండను, మనతో కూడా రాను అంటున్నాడు అంటే చాలా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా మన జీవితంలో పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుడు కారణం కూడా చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, మీరు లోబడలని ప్రజలు. ఎలాంటి వాళ్ళంట ఈ ప్రజలు? లోబడ నొల్లని ప్రజలు. ఇంగ్లీష్లో అయితే ఏముంది చూడండి, ఫర్ దౌ ఆర్ట్ అ స్టిఫ్ నెక్డ్ పీపుల్. ఏంటి? ఎలాంటి వాళ్ళంట? మెడవంచని జనాంగం అంట. ఎలాంటి జనాంగం? మెడవంచని జనాంగం. ఒకసారి శ్రీశాంత్ ముందరికి రా, ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా స్టేజ్ మీదకి. దేవుడు ఇజ్రాయేలీలతోటి వెళ్ళనని చెప్తా ఉన్నాడు. వింటున్నారమ్మా? నేను మీతోటి రాను, మీరు అయితే ప్రయాణం చేస్తున్నాను కానీ నేను మీతో రాను. ఎందుకు రాను అంటున్నాను అంటే, మీరు లోబడనొల్లని, అంటే లోబడకుండా ఉండడం అంటే ఏంటి చెప్పండి? చెప్పిన మాట వినని వాళ్ళంట. ఎవరు? ఇజ్రాయేలీలు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు.
దాన్ని బట్టి దేవుడు చెప్తున్న మాట, మీరు నా మాట వినట్లేరు కాబట్టి నేను మీతో రాను. నాకు విధేయులుగా మీరు జీవించట్లేరు కాబట్టి మీతో కలిసి నేను రాను అని చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే ఏం వాడబడిందంటే స్టిఫ్ నెక్కెడ్, మెడ వంచని జనాంగం అంట. ఎలాంటి జనాంగం? మెడలు ఉన్నాయి అందరికీ? ఉందమ్మా? అందరికి ఉన్నాయా? మెడ వంచని జనాంగం అంటే ఏంటి చెప్పండి? అంతే, లోబడనోళ్ళని. అంటే ఇంకొక విధంగా, ఇప్పుడు శ్రీశాంత్ ఉన్నాడు కదా, మెడ వంచని జనాంగం అంటే ఇప్పుడు ఈయనకు మెడ ఉందా? ఉంది కదా. ఇప్పుడు మెడ సింపుల్గా మూవ్ చేయి, అటు ఇటు, ఏమవుతుంది? మెడ అనేది అటు ఇటు కదులుతుంది కదా. ఒకసారి ఆపు, మెడ గట్టిగా పెట్టేసి. ఇప్పుడు చూడండి, కదలదు. ఇప్పుడు చూడండి, చూసారా, నా చెయ్యి ఇటు నెట్టేస్తుంది. ఏమవుతుంది? కదులుతలేదు మెడ. అసలు అది కొంచెం గట్టిగా నెడదామన్నా కానీ ఏమైంది? మెడ దాకా గట్టిగా అయిపోయింది. అంటే దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రివర్స్గా దేవుని వైపే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మెడ వంచని జనాంగం. దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు దేశం నుంచి విడిపించుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి మన్నా కురిపిస్తూ ఉన్నాడు, బండలో నుండి నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళకి అన్నీ కూడా సమకూరుస్తున్నారు. కానీ వీళ్ళు ఎట్లున్నారు అంటే మంచిగా తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన మాట వినట్లేరు. దీన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీతో కూడా. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి? ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా మనం మూవ్ అయ్యేటట్టు ఉండాలి, ఫ్లో అవ్వాలి, ఫ్లో అయ్యే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మెడ ఇప్పుడు వేస్తున్నాం, మెడ లూజ్ అవును కాక. చూడండి, ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా వెళ్తాడో చూడండి. చూసిండ్రా? ఇప్పుడు మెల్లగా అటు వెళ్ళమని చెప్తా ఉన్నా, టచ్ చేయంగానే అక్కడికి వెళ్ళిపోతాడు. చూడండి, చూసిండ్రా? కష్టపడ్డానా నేను? దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయనకు లోబడి జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మాట వినేవాళ్ళంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి మనందరి జీవితంలో దేవుని మాటను మనం వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మన మెడలు ఎట్లా ఉండాలి? కొంతమంది మెడలు పట్టుకపోతాయి. మెడలు పట్టుకపోయినాయా? పట్టుకున్న మెడలన్నీ వేస్తున్నామోలో సాధారణంగా మారునుగాక. మెడ వంచని జనాంగం. కొన్నిసార్లు కొన్ని జంతువులు కూడా ఉంటుంటాయి చూసిరా, కొన్నిటిని తాడు పట్టుకొని మెడ పట్టి గుంజుతున్నా కానీ రావు. కొన్ని గొర్రెలు అటుపోతా ఇటుపోతా అండి. వీళ్ళు ఏం చేస్తుంటారు? తాడు పెట్టి లాగుతూ ఉంటారు. బర్రెలు కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు లాగితే కూడా అసలే ఈనవు. ఓసారి నేను పశువుల హాస్పిటల్కి వెళ్ళినాం. అప్పుడు పోయిన సంవత్సరం మా దగ్గర కొన్ని కుక్కలు ఉంటుండే. అప్పుడప్పుడు హాస్పిటల్కి వాడికి చూపించడానికి తీసుకుపోయినప్పుడు ఒకసారి ఒక బర్రెని తీసుకొచ్చిండు ఆయన. దానికి బాగాలేదంటే ఒక ఐరన్ మెష్ లాగా ఉంటుంది, అక్కడికి తీసుకుపోయి కట్టేసి వాళ్ళు సూదులు అవి వేస్తారు. ఇది ఎంతకి రావట్లేదు, అది మెడ వంచట్లేదు. వాళ్ళు మెడకి తాడేసిండు, వెనక నుంచి కర్ర తీసుకొని గట్టి కొడతా ఉన్నాడు. అయినా కానీ ఏం చేసినా అది అడుగు ముందుకేయట్లేదు. వాళ్ళ నాన్న కొడుకు ఇద్దరిది వచ్చినారు. వాళ్ళ నాన్న ఏమంటున్నాడు, చెప్తే ఉన్నావురా బర్రెని కొంటా కొన్నావు, ఆ బర్రె మాట ఏంటలేదని వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు. ఇది నమ్మపోయేసరికి అది ఎంతకి వెళ్ళట్లేదు, గట్టి కొడతా ఉన్నాడు. దగ్గరికి పోతేనేమో ఎగిరి దన్నినది అంతది. అందుకని కర్ర తీసుకొని కొడతా ఉన్నాడు, కానీ అది ఎంతకి మాట వింటలేదు. మాట వినకపోవడం వలన ఎవరికి నష్టమో తెలుసా? ఎవరికి నష్టం ఆలోచించండి.
బర్రెకి నష్టం. బర్రె విషయంలో అయితే ఆ సాధునైనా కూడా నష్టమే ఒక విధంగా. అది బాగా లేకుంటే ఈయనకి ఆదాయం ఉండదు. కానీ దేవునికి నువ్వు మాట వినకుంటే నష్టం కంటే కూడా బాధ ఎక్కువ ఉంటుంది కదా. నష్టమేముంది దేవునికి? నువ్వు ఏం చేయగలుగుతావు? నీకున్నాయన్నీ దేవుడే ఇచ్చిండు. ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ దేవుడే నీకు ఇచ్చిండు. నీకు ఊపిరి దేవుడే ఇచ్చిండు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో చేయబడ్డ నువ్వు నేను ఆయన మాటకు విధేయత చూపించాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటను నువ్వు వినే స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. తప్ప మనం ఒక కుక్క పిల్లని పెంచుకున్నాం అనుకో, అది ఎవరి మాట వినాలని కోరుకుంటావు? నీ మాట వినకుండా మీ ఇంటి పక్కన వాళ్ళ ఇంటి మాట, రోడ్డు మీద పోయేటోళ్ళ మాట వింటుందనుకో, నీకు సంతోషంగా ఉంటుందా? మా దగ్గర ఒక కుక్క ఉంటుండే, దాని పేరు స్మార్టీ. అది మేమందరూ, నేను, మమ్మీ, డాడీ, అదేవిధంగా పిల్లలు ఎవరు ఉన్నా కానీ మా అందరితో మంచిగా ఉంటుంది. కానీ ఎవరి మాట వింటుంది? తమ్ముడు మాటనే వింటుంది. తమ్ముడు ఎటు వెళ్తే అటు వెళ్తుంది, ఏడకి పోతే ఆడ ఆగుతుంటుంది, ఎవరిని పట్టించుకోదు. అది దాని పని ఏంది? నా యజమాని ఎవరు, నాకు ఎవరు చూసుకుంటున్నారు అనేది ఆలోచనలో పెట్టుకుంటూ ఉంటుంది. అది చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది, ఏడ్చినాం. ఎందుకో తెలుసా? అది అంతగా లోబడి వెంబడించేది. అదే కోరుకుంటారు కదా, అదే కోరుకుంటారు. దేవుడు కూడా ఆయన రూపంలో మనల్ని చేసుకొని మనకు జీవమునిస్తే, ఆయన మాట వినకుండా వెళ్తుంటే ఆయనకు మనతో రావాలనిపిస్తుందా? ఇది బాధతో చెప్తున్న మాటలు. దేవుడు నేను మీతో రాను అని ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు నా మాట వినట్లేరు. మనం దేవుని మాట వినే స్థితిలో ఉంటున్నామా? దేవుని మాటకు లోబడి జీవించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావు అని అడగండి. లోబడుతున్నారా? మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, యేసు నామములో నీ మెడలు చక్కగా ఉన్నగాక, యేసు నామములో మెడ వంచే జనాంగంగా ఉందుముగాక, యేసు నామములో లోబడే బిడవుగా నువ్వు ఉందువుగాక. ఆమె మనం పలికిన మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. లోబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. లోబడాలి. కాబట్టి నేను మీతో వెళ్ళను, మీరు వెళ్ళండి కానీ నేను మీతో రాను. తర్వాత వచనం చూడండి, 10వ వచనం చూసినట్లయితే, ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారము ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండి. అంటే దేవుని సన్నిధి ఆ ప్రదేశంలోకి వచ్చింది. మోషేతోటి దేవుడు మాట్లాడుతున్న సన్నివేశంలో జరుగుతున్న విషయాలు. 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఒక మనిషి దేవునితో మాట్లాడినట్టు కాదంట. ఒక మనుష్యుడు తన స్నేహితునితో, ఫ్రెండ్తో ఎలాగ మాట్లాడతారో ఆ విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరు? మోషే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. ముఖాముఖిగా అంటే దేవుని చూసినట్టు కాదు కానీ వింటూ, టూ వే కమ్యూనికేషను అట్లా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత చూస్తాం, నన్ను చూసి ఎవరు కూడా బ్రతకలేరు అంటాడు. అందుకని మోషే ఏం చూశాడంటే, మోషే దేవుని యొక్క వెనుక భాగాన్ని, వీపును చూడడం మనం చూస్తాం. బ్యాక్. ఇక్కడ డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాడు, స్నేహితునిలాగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి. దేవుడు ఆ విధంగా నీతో మాట్లాడే స్థితిలో నువ్వు ఉంటున్నావా? యేసు ప్రభువు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే,
నా మాట విని దాన్ని చేయువాడు నాకు స్నేహితునిగా ఉంటాడు. స్నేహితులుగా ఉంటారంట. యేసయ్యకు నువ్వు ఫ్రెండ్గా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? చెప్పిన మాట వింటే దేవునికి స్నేహితులుగా మనం మార్చబడతాం. మనం ఎంత గొప్ప ధన్యత. ఈ లోకంలో మనిషి కాదు నీతో స్నేహం చేస్తా అంటుంది. ఈ లోకాన్ని, సమస్త సృష్టిని, నీ ఫ్రెండ్స్ని కూడా సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు స్నేహపూర్వకంగా నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? హల్లెలూయా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత 12వ వచనం చూడండి. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్పితివి కదా. ఇక్కడ మోషే దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను పంపుతానన్నావు కదయ్యా, అదేవిధంగా నా కటాక్షము నీకు తోడుగా ఉంటుందని నాకు చెప్పావు కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు అంటే, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఏం తెలపాలంట? నీ మార్గము తెలుపయ్యా అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. మన జీవితంలో దేవుని మార్గం కొరకు ఎదురు చూసే వాళ్ళంగా ఉన్నామా? దేవుని మార్గము తెలుసుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? మనం వెళ్తున్న మార్గం దేవునికి తెలిపేది కాదు. ఏ మార్గంలో వెళ్ళాలో దేవుణ్ణి తెలపమని అడగడం. హల్లెలూయా. కొంతమంది, అయ్యా నేను ఈ మార్గంలో వెళ్తున్నా, నాకు తోడుగా ఉండు. అయ్యా నేను అడ్డ మార్గంలో వెళ్తున్నా, తోడుగా ఉండు. ఇంకేం మార్గాలు ఉంటాయి? ఈ షార్ట్ కట్ మార్గంలో వెళ్తున్నా, తోడుగా ఉండు. అక్కడ లాంగ్ కట్లో వెళ్తున్నా, తోడుగా ఉండు. అక్కడికి వెళ్ళి బైపాస్లో ఒక యూటర్న్ తీసుకుంటాయా, నాకు తోడుగా రా. ఇక్కడ మోషే ఏం కోరుకుంటున్నాడు అంటే, నేను వెళ్ళే మార్గంలో నువ్వు తోడుగా ఉండడం కాదు, నీ మార్గము నాకు తెలుపయ్యా, నేను ఎటెళ్ళాలో చెప్పు ప్రభువా అంటా ఉన్నాడు. మనం అందరం దేవుని మార్గము కొరకు కనిపెట్టుకుందుము గాక. నువ్వేదైనా పని చేయడానికి ప్రారంభించబోతా ఉన్నావు, కొన్ని మార్గములు నీ ముందున్నాయి, కొన్ని పనులు నీ ముందున్నాయి. నువ్వేం చేయాలంటే, అయ్యా నీ మార్గం ఏది, నీ ఆలోచన ఏంటి అనేది దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా. తర్వాత చదవండి. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడంతా కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఎవరు? మోషే. దేవుడు ఏం చెప్పాడంటే, నేను మీతోటి రాను. ఏం చెప్పాడమ్మా? ఉన్నారా? ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా. నిద్ర కలిగిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవును గాక. ఒకవేళ అలసిపోయి నిద్ర వస్తున్నట్లయితే వెనక వెళ్ళి నిలబడండి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు అంటే, ఏం చెప్పాడు చెప్పండి? రానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? వెనక నుంచి, వెనక వాళ్ళు ఉన్నారా? ఒకసారి వెనక ఉన్న 4 రోస్ ఒకసారి చేతులు ఊపండి. ఉన్నారా? దేవుడు ఏం చెప్పాడు? ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. దేవుడు రానని చెప్పాడు. రానని చెప్పడానికి కారణం ఏంటి అంటే, లోబడనొల్లని జనాంగము. అయితే అయ్యా వీళ్ళు కూడా నీ ప్రజలే కదా అని మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం చూడండి.
అందుకు ఆయన హల్లెలూయా ఇక్కడ ఏమంటున్నాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదని అనగా, మోషే ఏమంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుసా. నీ సన్నిధి రాకుండా మేము వెళ్ళం ప్రభువా, నీ సన్నిధి రాకుండా మేము వెళ్ళి ప్రయోజనం లేదు ప్రభువా, నీ సన్నిధి రాకుంటే ఇక్కడే ఉంచు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం అంట. అంటే సమృద్ధి, పాలు తేనెలు అంటే సమృద్ధికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు కదా. అరణ్యంలో ఏముంటుంది? ఏముంటాయి? చెట్లు, పుట్టలు, పాములు, తేళ్ళు, పురుగులు, జంతువులు ఇవన్నీ ఉంటాయి. ఒక స్థిరమైన నివాసం లేదు. వీళ్ళని దేవుడు తీసుకువెళ్తా ఉన్నాడు. ఈ మార్గం మధ్యలో వీళ్ళందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వీళ్ళ వైఖరి మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే మోషే ఏమంటున్నాడు అంటే, అయ్యా నిజమే ప్రభువా, నీవు మాకు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంను వాగ్దానం చేశావు, కానీ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి మేము వెళ్ళి నీవు లేకుండా జీవించే కంటే కూడా ఈ అరణ్యములో నిన్ను కలిగి జీవించడం శ్రేష్టం అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుసు. వింటున్నారా? అంటే మన భాషలో ఎట్లా చెప్దాము, ఒక ఉద్యోగం వచ్చింది అనుకుందాం. నీ ఉద్యోగంలో శాలరీ ఎంత అంటే ఎంత? 1,00,000 రూపాయలు. ఎంత? 1,00,000 రూపాయలు. ఆఫర్ లెటర్ నీ దగ్గర ఉంది, అంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు వెళ్ళు, కానీ నువ్వు ఉద్యోగం చేసుకో, వెళ్ళి 1,00,000 రూపాయలు ప్రతి నెల సంపాదించు, కానీ నీతోటి నేను రాను అన్నప్పుడు మోషే ఏమంటున్నాడు అంటే, అయ్యా 6,00,000 రూపాయల ఉద్యోగము నాకు అవసరం లేదు, ఇక్కడ ఉన్న దాంట్లో, ఇక్కడ 10,000, 15,000, 20,000, ఇక్కడ ఉన్న దాంట్లో నేను సంతోషంగా ఉంటూ ఇక్కడే ఉంటా, నీ సన్నిధి లేకుంటే అక్కడ 1,00,000 కూడా నాకు అవసరం లేదు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది ఆయన తీర్మానం. నీ సన్నిధి లేకుండా నన్ను పోనీయకయ్యా, నేను పోను. ఎంత గొప్ప నిర్ణయం చూడండి. అలాంటి నిర్ణయాలు ఉన్నాయా? ఆ విధంగా ఆలోచించే ఆలోచనలు మనం చేస్తున్నామా? దేవుని కొరకు ఏం వదులుకోగలుగుతా ఉన్నాం? దేవుని సన్నిధి కావాలి అంటే నీ జీవితంలో కొన్ని వెల చెల్లించాలి. నువ్వు కొన్నిటిని వదులుకోవాలి. నువ్వేం వదులుకుంటున్నావు దేవుని గురించి? దేవుని కొరకు నీ జీవితంలో ఏం వదులుకోగలుగుతా ఉన్నావు? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని కొరకు నువ్వు ఏమైనా వదులుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిని నువ్వు సంపాదించాలి అంటే కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని వదులుకోవాలి, లేదంటే దేవుడు నీతో వచ్చే పరిస్థితి ఉండదు. నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి విధేయత చూపించకుండా జీవిస్తూ దేవుడు నాతో రావాలి అంటే కుదరదు. ఈ లోకం కావాలి అంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దగ్గర అయితే ఈ లోకానికి దూరం అవ్వాలి. హల్లెలూయా. ఈ లోకంలో చెడుతనము, ఈ లోక సంబంధమైన విషయముల్లో మనం మునిగిపోయి దేవునికి దూరం కాకూడదు. దేవుని కొరకు దేన్నైనా వదులుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎలాంటి పరిస్థితినైనా వదులుకునే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. దేవుని కొరకు వదులుకొని చూడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నేనేమన్నా వదులుకుంటున్నావా? నేనేం వదులుకోనయ్యా, యేసయ్యను కూడా వదులుకోనయ్యా. నువ్వేం వదిలేదు, దేవుడే నిన్ను వదిలేస్తాడు.
అంటే కుదరదు. నేను రానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే రావడం ఇష్టం లేక కాదు, వీళ్ళ పరిస్థితి బాగలేక, దేవుని యొక్క ప్రాధాన్యత వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. మనం అందరం దేవుని యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకొని దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చుదుముగాక. దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో జరగాలనే ఉద్దేశం నీలో ఉండాలి. కొంతమంది జీవితంలో కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. కొందరికి లేవగానే వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే, ఈరోజు నేను ఏం చేయాలి, ఏం సంపాదించుకోవాలి, ఏ పనికి పోవాలి, ఏం చేయాలి, ఇదే జీవితంగా జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో కూడా ఒక అతను ఉన్నాడు, ధనవంతుడు, చాలా సమృద్ధి ఉంది, కొట్లలో ధాన్యం నిండిపోయి ఇంకా వేరే గోడౌన్లు కడతా ఉన్నాడు. ఆయన ప్రాణంతో అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, నీకే ఇబ్బంది లేదు. కొన్ని సంవత్సరాలకు తరబడిన ఆస్తిని సమృద్ధిని నేను నీ కొరకు ఏర్పాటు చేశాను, నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటంటే తినాలి తాగాలి సుఖించాలి, హ్యాపీగా ఉండు, జల్సా చేసుకో అని చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెర్రివాడా, నేడు ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడిగితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు సంపాదించుకొని ధనధాన్యములు అన్నీ కూడా సంపాదించుకొని ఐశ్వర్యములు సంపాదించుకొని ఉన్నావు, అవన్నీ ఎందుకు పనికొస్తాయి? అవన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని కోరుకునే స్థితిలో మనం ఉంటున్నామా? ఏది ప్రాధాన్యమో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నేను అందుకే ప్రయాసపడతా ఉంటా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉంటా. కొన్నిసార్లు నా జీవితంలో కూడా కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు కూడా ఎట్లా వస్తుంటాయంటే, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుంటే కొన్ని పొందుకునే అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటా ఉంటా. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే బాధ్యతలను బట్టి ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి కదా. కొంతమంది పెళ్ళి కాకముందు మందిరానికి భలే ఇంట్రెస్ట్గా వస్తారు. పెళ్ళైన తర్వాత ఎందుకు తెలుసా, ఇప్పుడు ప్రాధాన్యత ఎవరి మీదకి మారింది? భర్త మీదకి, లేదంటే భార్య మీదకి. దేవునికి ప్రాధాన్యత తగ్గిపోయింది. కొంతమంది పిల్లలు అయ్యా పిల్లలు కావాలి ప్రభా, పిల్లలు కావాలి. పిల్లలు ఇచ్చినాక పిల్లల్ని బట్టి దేవునికి దూరం అవుతుంటారు. ఒక సిస్టర్ వాళ్ళని దర్శించడానికి వెళ్తే వాళ్ళు పిల్లలు బాగానే ఒక 3-4 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు. తర్వాత అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు. పిల్లల్ని బట్టి మా పిల్లలు చర్చిలో గలాబా చేస్తారు, అందుకని మేము చర్చికి రావట్లేమంట. ఆ పిల్లలు కూడా పెద్దగా అయిపోతూ ఉన్నారు, దేవుడు లేకుండానే పెరుగుతూ ఉన్నారు. వీళ్ళకి దేవుని దగ్గరికి రావడానికి ఏమడ్డం వస్తుందంటే పిల్లలంట. ఎంత బాధ! కొన్నిసార్లు దేవుడు ప్రార్థన చేసినప్పుడు వ్యాపారాల్లో దేవుడు సహాయం చేస్తాడు. కొందరి గురించి ఏం ప్రార్థన చేయాలో అర్థం కాదు నాకు. అయ్యా ఉద్యోగం కావాలని ప్రార్థన చేయమంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక కనిపించరు. అయ్యగారు రావాలంటే ఏం చేయాలి అయ్యగారు, బిజీ. వ్యాపారాలు, అయ్యా వ్యాపారం గురించి ప్రార్థన చేయ్యా, వ్యాపారం పెట్టుకున్నాక దేవునికి దగ్గర అవుతామయ్యా, వ్యాపారం ద్వారా దేవుని మందిరానికి దీవెనకరంగా ఉంటామయ్యా. దేవునికి దూరం అయిపోయే స్థితిలో మనం ఉంటున్నామా? మనల్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
ఆలోచన చేయాలి. దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా అనేది ఆలోచన చేయగలగాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. వింటున్నారా? నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ తల్లిదండ్రులైనా, నీ ఉద్యోగాన్నైనా, నీ వ్యాపారాన్నైనా, ఇంకేముంటాయి, నీ బంగారాన్నైనా, వెండినైనా, ఇత్తడినైనా, ఇనుమైనా, నీ బైక్ అయినా, నీ కార్ అయినా, నీ ఇల్లు అయినా, ఇంకా నీ ఫోన్ అయినా, మంచిది ఇది, ఇంకా ఈ పాస్టర్ నైనా అంటారా? నిజమే. దేవుని కంటే నన్ను ఎవ్వరు ఎక్కువ ప్రేమించొద్దు. మీరు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణే ప్రేమించండి. అట్లా చేస్తేనే నాకు సంతోషం. నన్ను ఇష్టపడితే నేనేం చేయగలుగుతా? నేను నమ్మిన దేవుణ్ణి ఇష్టపడండి. హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. ఎందుకంటే నేను కూడా ఆయన్నే ఇష్టపడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించే స్థితిలో ఉంటున్నామా? దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నా జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుని పరిచర్యలో వాడబడాలనే దేవుడు నన్ను పిలుపు నాకు అర్థమైంది. ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు హ్యాపీగా. 9 to 5 జాబు, ఇంటికి వెళ్ళాలి, రిలాక్స్ కావాలి. మా కంపెనీలో జిమ్ కూడా ఉంది, మళ్ళీ అటు ఇటు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సాయంత్రం దాకా అటెండ్ అయ్యి జిమ్ చేసి ఇంటికి పోయి హ్యాపీగా తిని. కానీ దేవుడు అది కోరుకుంటున్నాడా? ఉద్యోగాలు చేయొద్దు అనేది నా ఉద్దేశం కాదు. దేవుడు నిన్ను ఏమి చేయమంటున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏమి చేయడానికి పిలుస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనం దేని వెనక పరుగెడుతున్నాం అనేది మనల్ని మనము గమనించుకొని ముందుకు సాగాలి. హల్లెలూయా. మోషే, నీ సన్నిధి లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా అంటున్నాడు. 16వ వచనం చూడండి. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. హల్లెలూయా. ఇక్కడ మోషే ఈ దేవునితో డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ వలన మాకు కటాక్షం వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? నువ్వు మాతోటి వస్తేనే కదా. దేవుడి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక గట్టి స్టేట్మెంట్ పడ్డది. ఏంటంటే, నేను మీతోటి రాను. ఈ మాట జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎవరు? మోషే. ఆయనకు తెలుసు దేవుడు రాకుంటే మోషే వల్ల ఏమీ కాదని తెలుసు. అయ్యా, నువ్వు రాకుంటే నా పరిస్థితి అధోగతే. దేవుడు మోషేకు తోడుగా ఉండబట్టే ఇజ్రాయేలీయులందరినీ కూడా ఫరో సైన్యము చేతుల్లో నుండి విడిపించుకొని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు సహాయము చేయబట్టి అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతమందికి భోజనం మోషే పెట్టగలుగుతాడా? దేవుడు మన్నా కురిపించకుంటే ఏడు నుంచి తినాలి వాళ్ళు? ఏం తాగాలి? ప్రతిరోజు దేవుని మీద ఆధారపడతా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, మీతో నేను రానంటా ఉన్నాడు. అంటే మొత్తం విడిచిపెడతాను అంటలేడు, నా దూతను పంపుతా, కానీ నేను పర్సనల్గా నేను మీతోటి రానంటా ఉన్నాడు. హల్లెలూయా. దానికి ఈయన అంటా ఉన్నాడు, నీ కటాక్షం ఉందని ఎట్లా తెలుస్తుందయ్యా? నువ్వు మాతో వస్తేనే కదా అంటున్నాడు. అట్లు మేము అనగా, నేను నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నీ మీద నాకు కటాక్షము కలిగినది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీ మీద నాకు కటాక్షము కలిగింది. ఇంగ్లీష్లో అయితే ఫర్ దౌ హ్యాస్ట్ ఫౌండ్ గ్రేస్ ఇన్ మై సైట్. నా దృష్టికి నువ్వు కృప పొందావు. హల్లెలూయా. కటాక్షం అంటే కృప. దేవుని దృష్టిలో కృప ఎవరు పొందారు అంటే మోషే దేవుని కృప పొందాడు ఆయన మాటల ద్వారా.
దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా నువ్వు రాకుంటే మేము వెళ్ళాం ప్రభువా, నీ సన్నిధి కావాలయ్యా. ఎంత గొప్ప స్థితి! మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొన్నిసార్లు దేవుని బిడ్డలు దేవుని సేవకుల మాట వినరు. పాస్టర్లకి కొందరిని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మాట వినరు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి భలే చెప్తారు, అది అంటారు, ఇది అంటారు, ఇది చెప్తారు, అది చెప్తారు. దేవుని సేవకులు పలానా చేయమ్మా అంటే మాత్రం అన్నీ చెప్పాలి, వినాలి. పాస్టర్లు కేవలం పాస్టర్ల పని ఏంది వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో అన్నీ చెప్తే ప్రార్థన చేయాలి, కానీ ఏదైనా సలహా ఇస్తే మాత్రం చేయడం చేయకపోవడం ఎవరి నిర్ణయం? నా నిర్ణయం. దేవుని మాటనే వినలేవు. నాకు కొన్నిసార్లు దీన్ని బట్టి కొంచెం నెమ్మది వస్తుంటుంది. ఏంటంటే దేవుని మాటనే ఈయనని ప్రజలు ఉన్నారు, నా మాట ఎంత కాదా? దేవుడినే బాధ పెడుతున్నారు, ఇక నా మాట. కొన్నిసార్లు కొంతమంది చూస్తే బాధ అనిపిస్తుంటుంది, అరే చెప్పినా చేయరు. కానీ అలాంటి స్థితిలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. కొన్నిసార్లు నేను కూడా దేవుని సన్నిధికి దగ్గర కావాలి అంటే దేవుని సన్నిధిని కలిగిన వారికి దగ్గర కావాలి. వింటున్నారమ్మా? దేవుని సన్నిధికి దగ్గర కావాలి అంటే దేవుని సన్నిధి కలిగి జీవిస్తున్న వారికి నువ్వు దగ్గర కావాలి. వింటున్నారా? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారిని కలవాలనుకో, నువ్వెవరికి దగ్గర కావాలి తెలుసా? చీఫ్ మినిస్టర్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి దగ్గర అయితే డైరెక్ట్ చీఫ్ మినిస్టర్కి దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మోషే నడిపిస్తున్న ఇజ్రాయేలీలు మోషేకు దగ్గరగా వస్తూ మోషే మాట వింటే వాళ్ళు ఎవరికి దగ్గరగా అవుతున్నారు తెలుసా? దేవునికి దగ్గరగా అవుతున్నారు. హల్లెలూయా. మనం మన పైన ఉన్న అధికారుల మాట వినాలి. బహు జాగ్రత్తగా మనం మన జీవితంలో సరి చేసుకోవాలి. దేవుని సేవకుల మాట వినే స్థితిలో ఉండాలి. దేవుడు ఎవరిని ఎక్కువగా వాడుకుంటాడు అంటే ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని వాడుకుంటాడు చెప్పండి? దేవుని మాట వినే వాళ్ళనే. అయ్యా నన్ను వాడుకో ప్రభువా, వాడుకో. కొన్ని పాటలు ఉంటాయి, వాడుకో యేసయ్యా నీ కాడి ఒక బిందె నీళ్ళు మోయి కాడేం మోస్తావు. కానీ బైబిల్ మోయడం కూడా బరువే కొంతమందికి. కాడంటే చిన్న విషయం అనుకుంటురా? ఎడ్ల మీద వేస్తారు చూసిరా, బరువు దున్నడానికి, అది కాడి. వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా. పాటలు బాగానే పాడతారు, పాడొద్దని కాదు. అలాంటి స్థితిలో ఉంటున్నామా? బరువు అయినా కానీ దేవుని వైపుకు మనం ముందుకు సాగే స్థితిలో ఉంటున్నామా? వాడుకుంటాడు దేవుడు ఎప్పుడు అంటే నువ్వు లోబడే స్థితిలో ఉన్నప్పుడు. హల్లెలూయా. నేను ఎవరిని ఎక్కువగా వాడుకుంటూ ఉంటానంటే ఎవరైతే నా మాటకి కొంచెం విలువ ఇచ్చి అరే అయ్యగారు చెప్పిండు కాబట్టి చేయాలి అనే కొంచెం విలువ ఉన్న వాళ్ళకి నేను ఏం చేస్తాడంటే ఇంకొంచెం ఏదైనా పనులు చెప్పి ఏదైనా అవకాశాలు ఇస్తూ ఉంటా. ఎక్కువగా యూత్ నా చుట్టూ ఉంటారు. కారణం ఏందో తెలుసా? అదొక అనాయిటింగే. నాతోటి పిల్లలు ఎక్కువగా యవనస్తులు వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటుంటారు, ముసలి వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. కానీ ఎక్కువగా నేను ఎందుకు ఎక్కువ యవనస్తులను వాడుకుంటూ ఉంటానంటే వాళ్ళకి చెప్పడం ఈజీ. అరే పోయా చేయరా డైరా అంటే అది ఈజీ. ఎందుకు అంటే చెప్పగానే ఏం చేస్తారు. అదే పెద్దోళ్ళకి చెప్పాలంటే అయ్యగారు నేను నా ఏజ్ ఎంత అనుకుంటున్నాడు, నాకు అంత పని చెప్తాడా, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ బాధలు ఎందుకు అనేసి కొంతమందికి ఏం చెప్పం. దేవుని వాక్యంలో యేసుప్రభు ఏమన్నాడంటే పిల్లలను ఆటంకపరచకుండా నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎలాంటి వాళ్ళది తెలుసా? ముసలోళ్ళది కాదు. వింటున్నారా? పరలోక రాజ్యంలో ముసలోళ్ళు ఉండరు,
నువ్వు ఈ లోకంలో ముసలోని అయినవేమో, అది నీ శరీరం మాత్రమే, నీ ఆత్మ ముసలిది కాదు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే శరీరంతో పాటు ఆత్మను కూడా ముసలిదిగా చేసేస్తూ ఉన్నారు. నీ ఆత్మ ముసలిది అయిపోదు. ముసలిది అవుతుంది ఏందో తెలుసా? నీ శరీరం కృషించిపోతుంది, నీ ఆత్మ ముసలిది కాదు. పరలోక రాజ్యంలో ఎప్పటికీ కూడా నువ్వు ఏజింగ్ ఉండదు. ఈ లోకంలో అయితే ఏజ్ తక్కువ కనిపించడానికి ఏం చేయాలి? మేకప్ వేయాలి. ఒక ఆమె ఇట్నే మేకప్ వేసుకొని ఒక ఆయన పెళ్లి చేసుకుందంట. ఇంటికి పోయినాక మేకప్ తీస్తే ఆయన గుండెకి చచ్చిపోయాడు. నేను ఏమనైనా చేసుకుందని ఆయనకి అంతుబట్లే. ముసలాం అంటావా? ముసలామని మేకప్ ఆర్టిస్టులు ఈ మధ్య ఆర్టిస్టులే వాళ్ళు. ఆర్టిస్ట్ అంటే ఒకప్పుడు ఏంటంటే బొమ్మలు వేసేవాళ్ళు, ఇప్పుడు మొహం మీదే బొమ్మలు వేస్తారు. అంటే ఆ ముక్కు, ఆ కళ్ళు, మూతి అన్నీ మార్చేస్తారు. ఇంకా ఇప్పుడు వాటర్ ప్రూఫ్ మేకప్లు, అంటే చెమటలు గారినా, వర్షానికి పోయినా, ఎండకి ఏది పోయినా కానీ ఇలా మేకప్ పోదు. ఎంత సంతోషం ఆడోళ్ళకి. ఇంతకుముందు మేకప్లు ఎట్లుండే అంటే వాటర్ ప్రూఫ్ కాదు. అంటే బయటికి ఏదైనా సడన్గా మేకప్ వేసుకొని మంచిగా సిద్ధపడి పౌడర్ వేసుకొని బయటికి పోయినాక వర్షం పడ్డదనుకో, నీ మేకప్ అంతా ఏమవుతుంది? క్రీమ్ లాగా మొత్తం కారుతుంది. ఇప్పుడు అట్లా కాదు, వాటర్ ప్రూఫ్ మేకప్లు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవునికి లోబడే స్థితిలో ఉంటున్నామా? దేవుని మాట వినే స్థితిలో ఉంటున్నామా? మనం అందరము దేవుని మాటకు లోబడే స్థితిలో వేస్తున్నామో ఉందము గాక. దేవుణ్ణి కలిగి జీవించాలి. దేవుడు నీతో రానంటున్నాడు అంటే నీ జీవితం నువ్వు సరి చేసుకోవాలని ఆలోచించాలి. అదేవిధంగా వెళ్ళావు అంటే నువ్వు ఏదైతే దీవెన ఆశీర్వాదం అనుకుంటున్నావో అదే నీకు శాపంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే సంతోషంగా ఉండగలుగుతానని ఊహించుకొని దేవుని మాటకు విధేయత చూపించకుండా దేవుడు రానన్నా కానీ ముందడుగు వేస్తూ సంతోషంగా ఉరుక్కుంటూ వెళ్ళావు కదా, అక్కడ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒకవేళ దేవుడు నీతో తోడుగా ఉంటానంటే కష్టంలో కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుణ్ణి కలిగిన వారి జీవితంలో సమృద్ధి లేకపోయినప్పటికీ కూడా సంతోషం ఉంటుంది. వింటున్నారా? దేవుని నమ్మిన, దేవుని సన్నిధిని కలిగిన వారి జీవితంలో అన్ని అవసరతలు తీర్చబడి, అంటే ధనవంతులుగా అన్ని బాగుండి వాళ్ళు సంతోషంగా ఉండడం కాదు. వాళ్ళ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే సంతోషాన్ని అనుగ్రహించగలిగిన దేవుని వలన వాళ్ళ సంతోషం ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా వాళ్ళు సమాధానంతో ముందడుగు వేయగలుగుతారు, ఎందుకంటే యేసయ్య వాళ్ళతో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి వెదకే స్థితిలో ఉంటున్నామా? అయితే దేవుని సన్నిధి వస్తే దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన కృపను చూపిస్తా అంటున్నాడు. తర్వాత 18వ వచనం చూడండి. అతడు దయచేసి మోషే అడుగుతున్నాడు, నీ మహిమను నాకు చూపుమనగా, అయ్యా నీ మహిమను నాకు చూపించు ప్రభువా. ఏమడుగుతున్నాడు? మహిమ. నీ మహిమను నాకు చూపించు ప్రభువా అన్నప్పుడు మోషే, దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. గట్టిగా కొట్టాలి. నా మంచితనం అంతా కూడా నీకు కనపరిచేదనని దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే ఏం కోరుకున్నాడంటే, అయ్యా నీ మహిమను నాకు కనపరచు. దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనం అంతా నీకు కనపరుస్తా, నీకు చూపిస్తాను. దేవుని మంచితనం పొందుకోవడం అంటే గొప్ప విషయం కాదా? మంచితనము ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, ఐ విల్ మేక్ ఆల్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ ది. గుడ్నెస్, మంచితనం చూపిస్తా అంటున్నాడు. దేవుని మంచితనం కావాలా లేదంటే దేవుని కోపం కావాలా? కావాలా? దేవుని సన్నిధిని వెతికే స్థితిలో ఉన్నామా? దేవుని మహిమను కోరుకునే స్థితిలో ఉంటున్నామా? దేవుని సన్నిధి కోరుకునే స్థితిలో ఉండాలి. యు మస్ట్ పే ద ప్రైస్.
వెల చెల్లించాలమ్మా. ఈ దేవుని సన్నిధి, దేవునితో ఒక రిలేషన్షిప్ కలిగి ఉండాలి అంటే నువ్వు దేన్నో ఒకదాన్ని వెలగా చెల్లించాలి నీ జీవితంలో. కొన్నిటిని వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. వదులుకునే స్థితిలో ఉంటున్నావా? అన్నీ వదులుకుంటాయా, ఇది ఒక్కటి వదులుకోను, అన్నీ వదులుకుంటా, ఈమెను ఒక్క ఆమెను వదులుకోను. ఇంకా నువ్వు వదులుకునేది ఏంది? దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టే స్థితిలో ఉంటున్నావా? దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. గొప్పగా వాడబడిన దైవ సేవకురాళ్ళల్లో ఒకరు ఎవరు అంటే క్యాథరిన్ కుమన్. ఈమె దేవుని ద్వారా గొప్పగా వాడబడింది. అయితే ఆమె జీవితంలో దేవుని సన్నిధి కొరకు కొన్ని వెలలు చెల్లించాల్సి వచ్చింది. ఆమె భర్తను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది దేవుని పిలుపుని బట్టి. ఆమె పెళ్లి చేసుకుంది పెళ్ళి అయిన వ్యక్తిని. ఆమె జీవితం బాగలేదు. కొన్నిసార్లు దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే వాళ్ళ జీవితాలు బాగుండి దేవుడు వాడుకోడు. కొన్నిసార్లు అనుకుంటే దేవుడు వీళ్ళని ఎట్ట వాడుకుంటున్నాడు అనిపిస్తుందా? వీళ్ళంతా మనం అనుకున్నంత మంచోళ్ళు కాదు కదా, అయినా కానీ దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు అంటే వాళ్లకు దేవునికి ఉన్న తీర్మానం, వాళ్ళ లోబడే స్వభావం బట్టి దేవుడు వాడుకుంటాడు. ఆమె ఎంతో గొప్పగా వాడబడింది. ఎన్నో అద్భుతాలు, ఆమె జీవితంలో జరిగిన అద్భుతాల గురించి ఒక డాక్టర్ ఒక బుక్ ఏదో రాశాడంట. అంటే ఇవి డాక్టర్లకు అసాధ్యమైనవి సాధ్యపడ్డాయని. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం. ఆమె దగ్గర ఒక పోలీస్ అతను ఎక్కడికి ప్రార్థనలకు వెళ్ళినా ఉంటుండేవాడంట. ఆయనకి ఏదో క్యాన్సర్ ఉండే అంట. పోలీసులు కాదు, డాక్టర్లు బతకవని చెప్పారంట. పోలీసు ఉద్యోగం కూడా తీసేయడం ఏమో జరిగింది ఆయన పరిస్థితిని బట్టి. దేవుడు బాగు చేసిన తర్వాత చాలా ప్లేసెస్లో, చాలా కూడికల్లో దేవుడు ఈ దేవుని సేవకురాల ద్వారా జరిగించిన కార్యము సాక్ష్యం చెప్పేవాడంట. నన్ను దేవుడు బాగు చేశాడు, నా క్యాన్సర్ నుంచి నన్ను దేవుడు బాగు చేసి నిలబెట్టాడని సాక్ష్యం చెప్పేవాడంట. ఆమె వస్తుంటేనే చాలామంది పడిపోయేవాళ్ళు. అంటే దేవుని సన్నిధి, దేవుణ్ణి ఆకాంక్షించే స్థితిని బట్టి దేవుడు ఆయన సన్నిధి మన జీవితంలో అనుగ్రహిస్తాడు. వారితో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అలాంటి సన్నిధి, అలాంటి కృప మనం పొందుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా రాబో రోజుల్లో గొప్ప కార్యాలు చేస్తాడని నేను నమ్ముతున్నా. దేవునితో ఒక సహవాసం కలిగి ఉండడానికి ప్రయాసపడతా ఉంటా, కొన్ని మార్పులు చేసుకుంటా ఉంటా. దేవునికి దూరం అయిపోతున్నానా, నా జీవితం ఎట్లా ఉంది అనేది ఆలోచన చేసుకుంటా ఉంటా. దాన్ని బట్టి ముందుకు సాగుతూ ఉంటా. దేవుని సన్నిధి కావాలి. ఈ లోకంలో ఉన్న ఎంత డబ్బైనా నా ముందు తెచ్చిపెట్టండి, నీకు దేవుడు కావాలా, ఇది కావాలంటే నేను ఆలోచించకుండా చెప్పేది ఒకటే, నాకు దేవుడే కావాలి. హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నాకు కావాలి. పౌలు ఒక మాట అంటాడు, యేసయ్యను సంపాదించడానికి ఈ లోకంలో ఉన్న వాటిని అంతటిని కూడా నేను పెంటతో సమానంగా ఎంచుచున్నాను. దేవుణ్ణి కలిగి జీవించాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని సన్నిధిని కోరుకుంటున్నామా? నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుని సన్నిధి రావాలని కోరుకోవాలి. యోసేపు జీవితంలో మనం చూస్తాం. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే అందరూ నష్టపోతున్న ప్రదేశంలో కూడా నువ్వు వర్ధిల్లొచ్చు.
అందరికీ అవకాశాలు లేని ప్రదేశంలో కూడా దేవుడు నీకు అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. యెహోవా తోడుగా ఉంటే, దేవుడు నీ పక్షముగా ఉంటే నీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మనందరి జీవితంలో సమృద్ధిని మనం పొందుకుందాము గాక. సమృద్ధిని కలుగజేసే యేసయ్య వైపు మనం చూచి నడుచుదుము గాక. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని సన్నిధిని కోరే స్థితిలో ఉంటున్నామా? దేవుని సన్నిధి కోరుకోవాలి. దేవుణ్ణి ఎక్కువగా వెతుకుతుంటే అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటాం. వింటున్నారా? నీ జీవితంలో దేవుడు అంటే ఏంటి? నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు? కొందరి జీవితంలో దేవుడు ఏమై ఉంటాడు అంటే కేవలము స్వస్థపరిచేవాడిగానే ఉంటాడు. అంటే ఏదైనా రోగం వస్తే ఎవరు గుర్తొస్తారు వీళ్ళకి? దేవుడు గుర్తొస్తాడు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో దేవుడిని చూసినప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే ఈయన స్వస్థపరిచే దేవుడు, అంతే వాళ్ళ జీవితంలో. ఇక అదే. కొందరి జీవితంలో ఇంకా దేవుడిని ఎలా చూస్తారు చెప్పండి? సమస్యల నుంచి విడిపించే. అప్పులు ఉన్నాయనుకో, ఏసై దగ్గరికి వచ్చి, ఏసయ్యా నన్ను బయటపడే ప్రభువా, నాకు సహాయం చేయి. ఇదొక్కటే వాళ్ళ ఉద్దేశం. ఆర్థికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు డబ్బులు ఇస్తాడు, దేవుడు ధనాన్ని ఇస్తాడని వాటి గురించే వెతుకుతూ ఉంటారు. కేవలం దానికే దేవుణ్ణి పరిమితి చేస్తూ ఉంటారు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? దేవుని గురించి తెలుసుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు అనేక విధాలుగా తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటూ ఉంటాడు. అది నువ్వు గమనించాలి. దేవునితో ఒక సన్నిధి, సహవాసం కలిగి నువ్వు జీవిస్తున్న కొలది అనేక విషయాలు నీ జీవితంలో తెలుసుకుంటావు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఒక మాట అన్నాడు కదా, చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకి అప్పుడు వయసు ఎంత అంటే సెంచరీకి ఒకటి తక్కువ ఉంది. 99 సంవత్సరాల వయసులో దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడో చూడండి. నేను సర్వశక్తి గల దేవుడను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఇంగ్లీష్లో అయితే ఆల్ మైటీ గాడ్, ఎల్ షద్దాయ్ అంటే ఆల్ మైటీ గాడ్. మైటీ అంటే ఏంటి? శక్తి. ఆల్ మైటీ అంటే అది అర్థం చేసుకోవాలని అబ్రహాముకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు చెప్పాడో తెలుసా? 99 సంవత్సరాల వయసులో, షారాకి 90 సంవత్సరాలు ఉన్న వయసులో మీకు పిల్లల్ని ఇస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. మేము ఏం చేయలేము, మా శరీరం అంతా ఉడికిపోయింది, ముసలోళం అయిపోయినాం. అందుకని దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, నేను సర్వశక్తి గల దేవుడును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. అంటే నీ శక్తి, నీ సామర్థ్యం వలన కాదు, నేను సర్వశక్తి గల దేవుడిని కాబట్టి నా శక్తి ద్వారా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచాలి అని దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. ఆ మాట తెలుసుకొని దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడే స్థితిలో ఉండాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ఆలోచనలో దేవుడు అంటే ఏంటి? కొన్నిసార్లు దేవుని సేవకులను కూడా నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అనేది కూడా నీ జీవితంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి నన్ను చూసినప్పుడు ఎట్లా అనిపిస్తా చెప్పండి? ఏ విధంగా భావిస్తూ ఉంటారు చెప్పండి? మీ ఆలోచన చెప్పండి. ఓ బ్రదరు, ఒక అన్న, ఒక అన్నలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏమనిపించదా మీకు? నేను ఎవరో వస్తాడు మైక్ పట్టుకొని,
బాగా చెప్తాడు, గంట సేపు గంటన్నర చెప్తాడు. నా వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతుంటారు, అదేందో కానీ కొంతమందికి బాగా ఇష్టం నాకు వాక్యం. నా వాక్యం ఇష్టం అన్న వాళ్ళు హల్లెలూయా. నాకు చెప్పడం ఇష్టం, మీకు వినడం ఇష్టం. అందుకే పనులు మానుకొని మరి ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే దేవుని మాటలు వినాలి. అందుకే నేను కూడా సిద్ధపడి కొన్నిసార్లు ఎక్కడ ఇబ్బంది అవుతుంది తెలుసా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఇంతసేపా. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళే చర్చిలలో వాక్యం అంటే 40 minutes 45 minutes, మనకి ఇంట్రడక్షన్ ఇవన్నీ అయ్యేసరికి ఒక 20 minutes అయిపోతుంది. ఇంట్రడక్షన్ అంటే వాక్యంలో అసలు మెయిన్ ఏంటి, అంశం ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించి ఒక విధంగా నడుచుకునేసరికి. కానీ మన మందిరంలో దేవుని వాక్యమును వినేవారు యేసు నామములో ఉన్నారు. ఇంకా వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్నవారు అందరూ యేసు నామములో వాక్యాన్ని వినే స్థితిలో ఉందురుగాక. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాను. దేవుని వాక్యాన్ని వింటుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా, మీ జీవితంలో నేను ఏమై ఉన్నా. కొంతమందికి ప్రీచర్ అంటే ప్రసంగాలు చేసే వ్యక్తి, ఇంకా అయ్యగారు మనకి ఏంటంటే నా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయాలి. ఇంకెట్లా చూస్తారు, సలహాలు. ఇంకా చెప్పండి వెనక నుంచి. ఆత్మీయ తండ్రిగా కొంతమంది నువ్వు ఎట్లా చూస్తావో దాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. వింటున్నారా? మీలో ఎంతమందికి నేను ఫ్రెండు? వామ్మ, ఎంతమంది ఎత్తినరా అనుకుంటున్నారా? లేదంటే నేను చెప్పినా అంటే రిలేషన్షిప్ని బట్టి మీకే ఒక అభిప్రాయం వచ్చింది, అంతే కదా? మంచిదే. ఎందుకు అంటే నాతో ఉన్న సహవాసాన్ని బట్టి. కాపరిగా చూసే స్థితిలో ఉంటున్నామా? అదేవిధంగా కొంతమందికి నేను అంటే ఈ లోకంలో మా ఫ్రెండ్స్కి, బయట ఫ్రెండ్స్కి, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కనుకో నేను ఒక ఎట్లా కనిపిస్తా, ఒక గ్రాడ్యుయేట్, అంతే కదా? ఒక గ్రాడ్యుయేట్ అంటే ఒక డిగ్రీ ఉన్న వ్యక్తి. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. నీ జీవితంలో నేనేమై ఉన్నాను అనేది ఆలోచించాలి. నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఆలోచించాలి. హల్లెలూయా. ఫాదర్స్ డే రోజు ఒక వాక్యం చెప్పిన, ఎంతమంది విన్నారు? ఫాదర్స్ డే రోజు ఎంతమంది వచ్చినారు? వచ్చిండ్రా? కొంతమంది వచ్చిండ్రు కానీ ఎత్తలేరు. ఎందుకంటే హల్లెలూయా. మన మందిరంలో కొంచెం ఇంటరాక్షన్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని మందిరాలకు వెళ్తే కేవలం పాస్టర్ ఏం చేస్తాడు, చెప్తా ఉంటాడు, కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి, ఊ అనుకుంటూ ఊ కొడితే చాలు. మన మందిరంలో అట్లా కాదు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ప్రశ్నలు సమాధానాలు చెప్పుట, వినుట, ఇచ్చుట, తీసుకొనుట, పుచ్చుకొనుట, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్తా ఉంటే వినాలి? కొన్నిసార్లు మీకు కూడా చెప్పాలనిపించదా? మీకు కూడా అనిపిస్తుందా? అనిపిస్తుంది. కొంతమందికి మాట్లాడాలి. అయ్యగారు నన్ను అడిగితే ఏమన్నా అడిగితే బాగుండు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినాం, పాస్టర్స్ మీటింగ్ అయితే మేము వెళ్ళినాం. అక్కడ ఇట్లనే ప్రీచ్ చేస్తూ ఉన్నారు. ఒక బ్రదరు ఒక క్వశ్చన్ అడిగిండు. క్వశ్చన్ అడగంగానే నేను ఆన్సర్ చెప్పిన. ఎమ్మటే జోబుల నుంచి చాక్లెట్ తీసి ఇసిరేసిండు నాకేడికి. ఎమ్మటే క్యాచ్ పడినా. అది సింగపూర్కు ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చిన చాక్లెట్ అంట. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగిండు. మళ్ళీ చెప్పిన, ఈసారి చాక్లెట్ లేదని చెప్పిండు. మళ్ళీ అంటే నేను మళ్ళీ చాక్లెట్ కోసం ఎదురు చూస్తాను.
చెప్పడం ఆశీర్వాదం. చెప్తున్నప్పుడు మీరు అందరూ కూడా నా మాటలు వింటున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమందికి కళ్ళు తెరిచి నిద్రపోయే విద్యలో ప్రావీణ్యత ఉంటుంది. కొంతమందికి మెడలు ఎట్లా వంగుతాయి అంటే ఇట్నే ఉంటుంది, తలెత్తరు. సిగ్గు మొహం ఆటం బిడియం కాదు. నిద్రాభారంతో ఒక అతను మేడ మీద నుంచి కింద పడి చచ్చిపోలే, పౌలు మళ్ళా లేపిండు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని ఏ విధంగా చూస్తూ ఉన్నావు? మన జీవితంలో ఏ విధంగా మనము దేవుని చూస్తూ ఉన్నాం? దేవుని సేవకులను మనం ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి మన జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి. హల్లెలూయా. కొంతమంది అడ్వైజర్స్ ఉంటారు కదా. అడ్వైజర్స్ అంటే ఏంటి? సలహాలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సలహాలు తీసుకుంటారు కానీ చేసేది చేయకపోవడం ఎవరి ఇష్టం? కొన్ని అడ్వైజర్స్ ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని మనకి ఏం చేస్తారు, కొన్ని సలహాలు ఇస్తారు, అంతే, సూచనలు ఇస్తూ ఉంటారు. కేవలం నీకు దేవుని సేవకులు అంటే దేవుడు అంటే సలహాలు ఇచ్చే వ్యక్తేనా, లేదంటే ఆయన మాట నీకు ఒక ఆజ్ఞగా నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని మాటను వినే స్థితిలో మనం ఉంటున్నామా? కొన్నిసార్లు దేవుని మాట వినకపోవడం వలన ఇబ్బందులు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని మాట వినకపోవడం వలన ఇబ్బందులు కలిగినాయి. దేవుని మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు కలిగినాయి అన్నవాళ్ళు మెల్లగా అవుతున్నాయింది. అమ్మో నేను దేవుని మాట వింటలేనని బయటపడుతుందని ఎత్తుతలేదు. దేవుని మాట వినకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అన్నవాళ్ళు ఇంకొంచెం పైకి ఎత్తండి. దేవుని మాటకు విధేయత చూపించకపోవడం వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుడు చెప్పిన మాటలు వినకపోవడం వలన కొన్ని తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని మాటకు మనం విధేయత చూపించగలగాలి. ఎందుకంటే దేవునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు తెలుసు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వెతికే స్థితిలో ఉంటున్నామా? దేవునికి నీ భవిష్యత్తు తెలుసు కాబట్టి దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను సరైన రీతిలో నడిపిస్తాడు కదా. నాకు అన్నీ తెలుసు అనుకొని పోకండి, ఇబ్బందుల పాలైపోతాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మాటకు మనం అందరం విధేయత చూపించే బిడ్డలముగా యేసు నామములో ఉందుము గాక. దేవుని సన్నిధిని ఆకాంక్షించే వాళ్ళముగా ఉందుము గాక. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీ సంతానము నేను ఆశీర్వదిస్తా. ఇసుక రేణువుల వల్లే, ఆకాశ నక్షత్రముల వల్లే చేస్తాను అంటున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు చూపించిండు, లెక్క పెట్టమన్నాడు. అలాంటి నక్షత్రముల్లో ఒక నక్షత్రం వెలుస్తుంది. మనుషులందరినీ రక్షించే యేసు ప్రభువు కూడా జన్మించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప గొప్ప సూచనలు చూపిస్తూ ఉంటాడు. సర్వశక్తి అంటే నీ శక్తి పైన ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నీకు సహాయం చేస్తా. కానీ నా మధ్యలో ఎవరి ద్వారా సంతానాన్ని తెచ్చుకున్నాడు? హాగరు ద్వారా. దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచి నువ్వు ముందుకు సాగే స్థితిలో ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఒకవేళ వాక్యాలు వినలేని స్థితిలో ఉంటే వినండి. తండ్రుల గురించి మనం తెలుసుకున్నాం కదా, ఆత్మీయ తండ్రుల గురించి మనం తెలుసుకున్నాం. దేవుని సేవకులను, దేవుడు నీకు ఇచ్చిన వాళ్ళని, నేను ఎవరైతే దేవునిలోకి నడిపించి బలపరుస్తున్నారో వారిని ఒక ఆత్మీయ తండ్రిగా నువ్వు చూసినప్పుడు నీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఆ మెసేజ్లో నేను ఎవరిని అంగీకరించాను కూడా ఉంటుంది. ఒకవేళ ఆ రోజు రాని వాళ్ళు ఉంటే వినండి. దేవుడు మన జీవితంలో బలపరుస్తాడు. హల్లెలూయా. మనం అందరం ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండి ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని సన్నిధిని కోరుకోవాలి.
ఇంకా వచ్చే సంవత్సరం కూడా నేను ఎక్కువ దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతా ఉన్నా. హల్లెలూయా. ఎక్కువ సమయం ప్రతి వారం కొంత టైం చేసుకొని సిద్ధపడాలి, దేవునితో సమయాన్ని గడపాలనే ఆలోచన కొన్ని లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతా కొంచెం బిజీ షెడ్యూల్ వెళ్తూ ఉంది. ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుతున్నా కానీ ఇంకా అనుకున్నంత గడపడానికి అవకాశాలు లేవు. ఈ వారం కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా వచ్చే తర్వాత వారం నుంచి క్రిస్మస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కొన్ని. వీటన్నిటి మధ్యలో కూడా దేవునికి సమయాన్ని ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవుని సన్నిధిని కోరుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అనేకులు రక్షణ పొంది అనేకులు దీవించబడాలంటే దేవుని సన్నిధి ఉండాలి. ఎంతమంది దేవుని మందిరానికి వస్తుంటే మా జీవితాలు మార్చబడుతున్నాయి అంటున్నారు అన్నవారు ఉన్నారా? ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా. నా జీవితము మార్చబడడానికి కారణం ఏంటంటే మందిరానికి రావడమే, దేవునితో సమయం గడపడమే. దేవుని మందిరానికి వస్తే దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. దేవుని సన్నిధి అంటే ఒక ప్లేస్ కాదు. దేవుని సన్నిధి కొన్ని ప్రదేశంలో నిలుస్తుంది, కానీ దేవుని సన్నిధి అంటే దేవుడు ప్రతి ప్రదేశంలో దేవుని సన్నిధి నువ్వు కలిగి జీవించవచ్చు. నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ చదువులలో, నీ వ్యాపారంలో, అన్ని నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండొచ్చు, కలిగి నువ్వు జీవించగలవు. అలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? దేవుని సన్నిధి కలిగి మనం యేసు నామములో జీవించుదాం గాక. మీ అందరూ ఏం కోరుకునే వాళ్ళుగా ఉండాలన్న ఆశ ఏంటంటే మీరు ధనవంతులైపోయి పెద్ద పెద్ద బంగ్లాలు, బిల్డింగ్స్ కట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ దేవుని సన్నిధిని వెతుకుతున్న కొలది మీలో కొందరు గొప్ప బిల్డింగ్స్ యేసు నామములో కట్టుదురుగాక. ఉన్నతమైన స్థితిలో మీ జీవితంలో ఉండునుగాక. ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం కోరుకునే స్థితిలో ఉండాలి. దేవుని సన్నిధి కోరుకోవాలి అంటే కొన్నిసార్లు కొన్ని వెలలు చెల్లించాలి. కొన్నిసార్లు పనులు ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితులు మారుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఇంకా యవనస్తులు ఇంకా టైం మంచిగా బలం ఉండి పనికి వెళ్తున్నారు కదా. ఎంతమంది పనికి వెళ్తున్నారు? మీరందరూ టైం ఇవ్వండి దేవునికి. ఒకనొక టైంలో ఒక ముసలా ఉంది, అమ్మ మందిరానికి రా అంటే రాలేనయ్యా, రాలేదు, నిజంగానే రాలేదా? నీ బలమంతా పోయి దేవుని కొరకు ఏమి చేయలేని స్థితిలో పడిపోయిన తర్వాత నేను దేవుని కొరకు ఏమైనా చేసుంటే ఉంటే బాగుండని బాధపడే స్థితిలో మీరెవ్వరు ఉండొద్దు అనేది నా ఉద్దేశం. అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు. నీ జీవితంలో అవకాశం ఉన్నప్పుడే దేవుని కొరకు వాడబడు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం ప్రార్థన చేస్తూ దేవుని వైపుకు చూద్దాం. యేసయ్యా మాకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా మాకు సహాయం చేయండి. నీ సన్నిధిని ఆకాంక్షించే బిడ్డలంగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుతున్నావా? నీ జీవితం నువ్వే పరీక్షించుకో. నీ జీవితం గురించి ఎక్కువగా తెలిసింది ఎవరికి అంటే దేవునికి, నీకే. నువ్వు రోజు చేస్తున్న పనులు, క్రియలు, నీ జీవితం అంతా కూడా నీ ముందుంది. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డవుగా ఉంటున్నావా? నువ్వు పరీక్షించుకో. దేవుని సన్నిధిని ఆకాంక్షించే స్థితిలో ఉంటున్నావా? మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి రాకుండా మమ్మల్ని పంపకయ్యా, నీ సన్నిధి రాకుండా మమ్మల్ని పంపివేయకు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. అడగండి. యేసయ్యా నీ సన్నిధి కావాలి ప్రభువా. ఈ లోకంలో ఉన్నవి కావు ప్రభువా. నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేయండి. లార్డ్, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్ మోర్ దెన్ ఎనీథింగ్. అన్నిటికంటే తండ్రి నీ సన్నిధి నాకు ముఖ్యం ప్రభువా.
మీరు నాతో ఉంటే అది నాకు దీవెన ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా, దర్శించండి ప్రభువా. నీ సన్నిధిని కోరుకునే బిడ్డలుగా తండ్రి, నీ బిడ్డలందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటామని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. అవునయ్యా, అందరు కలిసి. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. అందరం చెప్దాం. యేసయ్యా నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే. ఎంతో అద్భుతమైన పాట. మరొకసారి, నిన్నే కోరాను ప్రభువా, నిన్నే. హృదయపూర్తిగా చెప్దాం. నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలి. అవునయ్యా, నీవే కావాలి ప్రభువా. ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యముగా నీవే కావాలయ్యా. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. చెప్దామా? కోరలేదు కోరినాను నిన్ను మాత్రమే. మరొకసారి పాడతాం. ఒకవేళ నువ్వు ఈ లోకములో ఉన్న సంపదను, ధనమును కోరే స్థితిలో ఉంటున్నావేమో, ఈరోజు దేవునికి చెప్పు. మరొకసారి, కోరలేదు ప్రభువా, కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను నీ సన్నిధి కావాలి ప్రభువా. ఐశ్వర్యము కంటే అధికుడు యేసయ్యా. స్తోత్రం. ఐశ్వర్యము, ఆయన అధికుడు. నీ ఆశ్రయమే చాలునయ్యా, నీ ఆశ్రయమే చాలునయ్యా, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరా. దేవుడు మనల్ని తాకుతా ఉన్నాడు. దేవుడిని కోరుకున్న స్థితిని బట్టి దేవుడు నీతో కూడా రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందరం కలిసి నిన్నే గట్టిగా పాడదాం. నిన్నే నీవే కావాలి ప్రభువా.
మరొకసారి అందరం చెప్దామా? నిన్నే నిన్నే. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడమ్మా. నా యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే మరొకసారి నీవే నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా. యేసయ్యా నీవే కావాలి ప్రభువా. ఒక నిమిషం దేవునితో మాట్లాడదాం. మనం అందరం కూడా మాట్లాడండి. దేవునికి తెలియపరచు. నీ హృదయంలో ఏముందో, నీ ఆలోచన ఏముందో దేవుని దగ్గర తెలియపరచు. నీకు నా సన్నిధి కావాలా? ఈ లోకములో ఉన్నది కావాలా? నేను నీకు కావాలా అని దేవుడు నిన్ను అడుగుతుంటే నీ జవాబు ఏమై ఉందో చెప్పు. దేవుడు నీతో కూడా రావాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నీతో కూడా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ దేవుడిని బాధ పెట్టే స్థితిలో మనం ఉన్నామేమో, మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభువా. మాకు జీవితం ఇచ్చిన నిన్ను మరిచిపోతున్నాం ప్రభువా, విడిచిపెడుతున్నాం ప్రభువా. క్షమించండి అయ్యా. నీ సన్నిధిని ఆకాంక్షించే బిడ్డలముగా ఉండునట్లుగా సహాయం చేయండి. మా కుటుంబముల్లో, మా వ్యక్తిగత జీవితంలో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో, మా పాడి పంటలలో, ప్రతి స్థితిలో ప్రభువా నీ సన్నిధి మాకు కావాలయ్యా. నువ్వు లేకుంటే, నువ్వు రాకుంటే మేము ఎక్కడికి వెళ్ళలే ప్రభువా. నీవు లేకుంటేం చేయగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు లేకుంటే ఏం చేయగలం ప్రభువా? ఏమి చేయలే ప్రభువా. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, ఇదే నా ఆశ ప్రభువా. మరొకసారి నీవు నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. అన్నదమ్ముల విడిచి వచ్చాను, అవును ప్రభువా. అన్నదమ్ముల ఎందుకంటే ప్రభువా నువ్వు మాకు అంతగా ఉంటావని. తల్లిదండ్రుల విడిచి నా తల్లి నీవయ్యా, నా తండ్రి నీవయ్యా, నా తల్లి నీవయ్యా. చెప్తావా? నా తల్లి నీవయ్యా, నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అయ్యా నీ సన్నిధికై వందనాలు ప్రభువా. యేసయ్యా
నా జీవితంలో తండ్రి మీరే ముఖ్యం ప్రభువా. నీ కొరకే జీవిస్తానయ్యా, నీ వైపే చూస్తాను ప్రభువా. నీ కొరకు తండ్రి ఎలాంటి పరిస్థితులైనా తండ్రి తట్టుకుంటారు ప్రభువా. ప్రేమ దేవుడు బిడ్డలారా, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఆయన కొరకు నువ్వు ఎవరైనా విడిచిపెడితే, ఏదైనా విడిచిపెడితే నీకు సమృద్ధిని ఇవ్వలేని దేవుడు ఆయన. నీకు అన్ని కూడా సమకూర్చే దేవుడు. నువ్వు కోల్పోయిన వాటికంటే సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. నీవే నా జీవితంలో ముఖ్యం ప్రభువా. నీవు నాతోటి ఉంటే చాలు ప్రభువా. నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు రక్తాన్ని గార్చావు, నా కొరకు కొట్టబడ్డావు, హింసించబడ్డావు, పడరాని పాటలు పడ్డావయ్యా. ఈ పాపి కొరకు మీరు చేసిన కార్యము ఉన్నతమైనదయ్యా. నీకు సాక్షిగా జీవిస్తానయ్యా. నీ బిడ్డలందరినీ దర్శించినందుకు వందనాలయ్యా. బిడ్డల జీవితంలో ఒక నూతనమైన ఉజ్జీవం, నూతనమైన ఆసక్తి నడిపిస్తున్నందుకు వందనాలు, ఇస్తున్నందుకు వందనాలయ్యా. నీ సన్నిధి కలిగి మేము జీవిస్తామయ్యా. ఏమున్నా లేకుండా నీ ఉంటే చాలు ప్రభువా. యేసయ్యా నీకు ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. నీ బిడ్డల జీవితంలో నీ సన్నిధిని ఉంచి నడిపించండి. మా జీవితంలో నీ సన్నిధి కావాలి, మా మందిరంలో నీ సన్నిధి కావాలి, పరిచర్యలో మీ సన్నిధి కావాలి, మేము చేస్తున్న ప్రతి పనిలో నీ సన్నిధి కావాలయ్యా. మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. పరిశుద్ధాత్మ ఆదరణ నీ బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైతే నాకు ఎవరు లేరు, ఏ దిక్కు లేదని ఆలోచిస్తున్నారో వారిని ఈరోజు బలపరుస్తున్నందుకు వందనాలు. యేసయ్య నీ పక్షం నిలబడతాడమ్మా. మనుషుల్లాగా నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు నా యేసయ్య. నిన్ను చివరి వరకు వెన్నంటి నడిపించే దేవుడు ఆయన. అబద్ధమాడుటకు ఆయన మనుష్యుడు కాడు. ఆయన మాట చెబితే జరిగించే దేవుడు. నీతో సదాకాలం ఉంటానన్న దేవుడు ఆయన. నీతో సదాకాలం ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిని కలిగి మనం జీవించాలి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. మా జీవితంలో తాకినందుకు వందనాలయ్యా. నీకు సాక్షులంగా జీవించినట్టుగా మాకు అందరికీ సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.